గోల్కొండ జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. శబరిమలలో మహిళల ఎంట్రీకి సంబంధించి లేటెస్ట్గా ఒక అంశం జాతీయ స్థాయి చర్చగా మారింది. సుప్రీంకోర్టు ఈ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక మెగా బెంచ్ 9 మంది ధర్మాసనం బెంచ్ని ఒకటి ఏర్పాటు చేసింది. కోర్టు స్టాండు ఓ విధంగా ఉంది, కేరళ ప్రభుత్వం స్టాండు ఒక విధంగా ఉంది. అయితే ఇప్పుడు ఏప్రిల్ 7 నుంచి కీలక విచారణ మొదలు కాబోతోంది. ఈ కేసిక కేవలం శబరిమల వరకు పరిమితం కాదు. ఇందులో మసీదుల్లో మహిళల ప్రవేశం గురించి, అదేవిధంగా పార్సీ అగియారీల కేసులు, మతపరమైన ఆచారాలపై కోర్టు జోక్యం, ఈ అంశాలన్నీ కూడా ఈ మెగా బెంచ్ విచారణకి తీసుకోబోతోంది. ఇప్పుడు మనతో ఉన్నారు ఆస్ట్రేలియా నుంచి బాబు గోగినేని గారు. బాబు గోగినేని గారు, ఇప్పుడు ఫెయిత్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఇది ఒక ఫైనల్ టెస్ట్గా భావించాలా ఈ మెగా బెంచ్ విషయంలో? అంటే ఫెయిత్ అన్నది ఒక ఫండమెంటల్ రైట్ అండి. అట్లాగే ఫెయిత్ లేకపోవటం, నాస్తికత్వం కూడా ఒక ఫండమెంటల్ రైట్ అండి. కానీ అది కేవలం ఒక్క ఫండమెంటల్ రైటే లేదుగా, చాలా ఉన్నాయి. దాంట్లో సమానత్వం అన్నది ఒకటి. ఈ విషయంలో, శబరిమల విషయంలో ఒక విషయాన్ని గుర్తు చేసుకుందామండి. దాని పేరేంటండి? ఆ కొండ పేరు శబరిమల అన్న. శబరి పేరుతో పెట్టారా దానికి? శబరి అంటే ఆడపేరు కదా. రాముడికి ఆ పళ్ళు తిని రుచి చూసి తీయగా ఉన్న పళ్ళని లార్డ్ రామాకి తినిపించిన శబరి కదా. ఆ ఆడవాళ్ళక ప్రవేశం లేదని చెప్పింది. ఒక లేడీ పేరుతో కొండకి పేరు పెట్టుకుని దాంట్లోకి ఆడవాళ్ళు రావద్దని చెప్పారా? సరే, ఆ అవగాహనతో మొదలు పెడతాం. కేరళలో 118 అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయండి. వాటిల్లో ఆడవారికి ప్రవేశం లేనిది ఎన్ని దేవాలయాలు? ఈ 118లో శబరిమల దేవాలయం ఏదైతే ఉందో దానిలో మాత్రమే రజస్వల అయిన ఆడవాళ్ళు ఆ ఏజ్ ఆఫ్ ఫర్టిలిటీ టైంలో వాళ్ళు అక్కడికి రావటానికి వీల్లేదు అన్నారు. మిగతా 117 దేవాలయాల్లో అయ్యప్ప స్వామికి అభ్యంతరం లేనిది ఇక్కడ ఎందుకున్నదంటే ఈ దేవాలయాన్ని నడుపుతున్న మగవాళ్లకు ఉన్నది అభ్యంతరం. ఎవరు నడుపుతున్న ఈ మగవాళ్ళు? క్రితం నెల జనవరిలో చీఫ్ ప్రీస్ట్ కందరారు రాజీవరులో ఏదో ఉంది ఆయన పేరు, ఆయన అరెస్ట్ చేశారు. ట్రావెన్కోరా? ఏది? ఈ టెంపుల్ చీఫ్ ప్రీస్ట్ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షులు ఇద్దరిని నవంబర్లో, అక్టోబర్లో 2025లో అరెస్ట్ చేశారు. ఈ చీఫ్ ప్రీస్ట్ని అరెస్ట్ చేసింది ఎందుకు అని అంటే, దేవుడి దాన్ని గుమ్మాలు అంటారు కదా, ఆ గుమ్మాలలో ఉన్న బంగారాన్ని దొంగతనం చేస్తూ ఉంటే చూసి వదిలేశాడని, ఆ కుట్టి అనేవాడు లాభపడితే అతనితో పాటు వేరే అఫీషియల్స్ లాభపడ్డారు అని కేసులు పెట్టారండి. అంటే దొంగలని కేసులు పెట్టారండి వీళ్ళ పైన. ఈ దొంగల ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు వారు దీంట్లోకి ఆడవాళ్ళు రాకూడదు అని అన్నారండి. అయ్యప్ప స్వామి చెప్పలేదు. ఆడవాళ్ళనందరినీ రమ్మని కట్టడి ఎవరూ చేయలేదు. రైట్? 117 దేవాలయాల్లో అయ్యప్ప స్వామికి లేని అబ్జెక్షన్ ఇక్కడ ఎందుకుందంటే, వీళ్ళు చెబుతున్నారు, ఈ మగవాళ్ళు స్వామిని మనసులో పెట్టుకుని స్వామి పేరు వాడుకుంటూ ఒక రిగ్రెసివ్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేస్తున్నారండి. సో ఇక్కడ నమ్మకం అన్నది లేనే లేదండి, ఫెయిత్ అన్నది లేనే లేదండి. It is a backward practice of exclusion of women
ఫ్రమ్ ఎ పబ్లిక్ ప్లేస్. ఇప్పుడు సావిత్రిబాయి పూలేని గుర్తు తెచ్చుకుందాం ఒకసారి. ఆడవాళ్ళకి స్కూల్లో ప్రవేశం లేదు అని అన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళకి అప్పుడు బడిలో లేదన్నారు, ఇప్పుడు గుడిలో లేదంటున్నారు. కానీ చెప్పేదంతా మగవాళ్ళే చెప్పేది, ఆపుతున్నది మగవాళ్ళు. ఇట్లా ఆపుతున్న వాళ్ళల్లో నేరస్తులు చాలామంది ఉన్నారు. పోలీసులు ఏమన్నారు, నువ్వు చూస్తూ చూస్తూ బంగారం దొంగతనం జరుగుతుంటే నువ్వేం చేయలేదు అన్నారు. నేనంటాను, దేవుడు కూడా చూస్తూ ఉన్నాడు, ఏం చేయలేదు అంటున్నా. ఇప్పుడు దేవుణ్ణి వాడుకుని, మతాన్ని వాడుకుని ఒక రిగ్రెసివ్ వే ఆఫ్ బిహేవియర్, థింకింగ్ రీఎస్టాబ్లిష్ చేయాలని దొరికిన అన్ని అవెన్యూస్ని వాడుకుంటున్నారు. ఇదే కోర్టు, ఇదే సుప్రీంకోర్టు కొంతకాలం పూర్వం ఆడవాళ్ళకు హక్కు ఉంది వెళ్ళటానికి అని అనుమతించింది. ఏ ఆడవాళ్ళని గుంజుకు రమ్మని అనలేదండి. అంటే రాజ్యాంగపరంగా చూస్తే కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు సమర్థించవచ్చు మనం? కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాను కోర్టు కానీ మనం కానీ రాజ్యాంగంలో ఉన్న హక్కులకి వ్యతిరేకంగా ఏ చర్య తీసుకోవటానికి వీల్లేదు. రాజ్యాంగం కూడా యూనివర్సల్ హ్యూమన్ రైట్స్, సార్వజనీనమైన మానవ హక్కుల ఆధారంగానే తన నియమాలని నిర్ణయించాలి. రాజ్యాంగం కూడా టార్గెట్ అంటున్నారు కదా, హిందూ ఫెయిత్ పై టార్గెట్ అంటున్నారు కదా. హిందూ ఫెయిత్ పైన టార్గెట్ చేస్తున్నది 118 గుళ్ళల్లో 118వ గుడిగా ఉన్న శబరిమల గుడి చేస్తుంది. మిగతా 117 గుళ్ళల్లో ఏం జరుగుతుంది మరి? హిందువులకి వ్యతిరేకంగా ఏం జరగట్లేదు కదా. మొన్నటిదాకా ఆడవాళ్ళని రావద్దన్నారు, తర్వాత ఆడవాళ్ళు ఈ పీరియడ్స్ టైంలో రావటానికి వీల్లేదన్నారు. అట్లా అనటము హిందూ మతానికి, హిందువులకు వ్యతిరేకమా ఫరా అండి? మీరు చెప్పండి. హిందూ ఆడవారు గుడిలోకి రావద్దు అని మగవాళ్ళు చెప్పటం హిందూ మతాన్ని సపోర్ట్ చేయటానిక, హిందువులకు వ్యతిరేకంగా ఉండటమా? మీ అమ్మకో, మీ భార్యకో, మీ పిల్లలకో, మీ అక్కకో, మీ చెల్లెకో జరుగుతున్న అన్యాయం కాదా అది? ఎందుకు అన్యాయం? రావద్దనటానికి కారణం, రజస్వల అయినప్పుడు రక్తం రిలీజ్ అవుతుంది, రక్తము అశుద్ధము అని. రజస్వల కాకపోతే అసలు ఈ ప్రోక్రియేషన్ అంటే పిల్లల పుట్టుక అన్న ప్రక్రియ రజస్వల కాకపోతే జరగదు. నువ్వు ఆడవారి శరీరంలో మలినమైన రక్తం ఉంది కాబట్టి వాళ్ళు లోపలికి రావద్దు అని అంటే, టాయిలెట్ యూజ్ చేయకుండా గుడిలోకి వెళ్ళే వాళ్ళకి మైండ్లోనూ బాడీలోనూ ఫుల్ ఆఫ్ షిట్ ఉన్నారు కదండి వాళ్ళు మరి ఎనిమా చేసుకుని వెళ్ళాలా? అసలు దేవుణ్ణి ఎవడు అపవిత్రం చేస్తాడండి? ఒక మనిషి చూపుకి, ఒక మనిషి స్పర్శకి, ఒక ఐడల్ కానీ, ఒక విగ్రహం కానీ ఏదైనా కూడా అపవిత్రం అయ్యే అవకాశం ఉంటుందా? ఒక కులంలో ఉన్నవాడు ముట్టుకుంటే అపవిత్రమయ్యి ఇంకొక కులం ఉన్నవాళ్ళు ముట్టుకుంటే అపవిత్రం కాదు అన్నదానికి ఆధునిక భావాలలో, ఆధునిక విలువలలో స్థానం ఉందా? దిస్ ఈజ్ నాట్ రాజ్యాంగం ఇంటర్ఫియరింగ్, కోర్ట్ ఇంటర్ఫియరింగ్ విత్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఈజ్ నాట్ సుప్రీం. మానవ హక్కులు సుప్రీం. నువ్వు ఆడవాళ్ళు వస్తే అది అపవిత్రం అవుతుంది అనుకుంటే మిగతా 117 గుళ్ళకి వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకో. నువ్వు ఇక్కడికి వెళ్ళాల్సిన అంత అవసరం ఏం లేదు. నువ్వు అంటున్నావుగా ఆడవాళ్ళు రావాల్సిన అవసరం ఏంటి అని. అసలు నువ్వు వెళ్ళే అవసరం కూడా లేదు. ఇది ఒక లొల్లి. రీపొజిషనింగ్ నేషనల్ ఐడెంటిటీ అరౌండ్ రిలీజన్. మీరు మీ ప్రశ్నలో యు ఆస్క్డ్ అదర్ క్వశ్చన్స్. ఆడవారు
మసీదులకు వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు మసీదుల్లో మహిళల ప్రవేశము, అదేవిధంగా పార్సీ అగియారీలు వాటిల్లో ప్రవేశం, ఇవన్నీ కూడా ఈ కోర్టులోకి వస్తుంది. ఇప్పుడు ఈ చర్చ ఈ 9 మంది మెగా బెంచ్ ముందరకి వస్తుంది. రావాలండి, రావాలి. ఎందుకంటే మతము ముఖ్యం కాదు, నమ్మకం ముఖ్యం కాదు. మనిషి యొక్క హుందాతనం, మనిషి యొక్క డిగ్నిటీ హ్మ్. అండ్ రైట్స్, ఇవి ముఖ్యం. ఇప్పుడు ఎవ్రీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అంటే ప్రార్థనా స్థలం, దాన్ని వాడుకుని, దాన్ని ముసుగుగా వాడుకుని మానవ హక్కులు రాకుండా చేయటం అన్నది ప్రతి ఒక్క మతం యొక్క అలవాటు. ఇంగ్లాండ్లో మానవ హక్కులు మాకు వర్తించవు అని డిక్లేర్ చేయండి అని చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు పెటిషన్ వేసుకున్నారు. హ్మ్. ఎందుకు వర్తించవు? మీరు మనుషులు కాదనా? ఎందుకు వర్తించవు మానవ హక్కులు మీకు? అవి దేవుడి హక్కులు అంటున్నావా? రాజ్యాంగం మనుషుల హక్కుల గురించి చెప్పేది, దేవుడి హక్కుల గురించి కాదు. నువ్వు ఆలోచించుకున్నావు, నువ్వు ఇమాజిన్ చేసుకున్నావు దేవుడు ఉనికిని, దేవుడు హక్కులని, దేవుడికి కావాల్సింది దాన్ని అదని, దాన్ని ప్రశ్నించడానికి వీలు లేకుండా చేశావు. అందరూ సమానులైనప్పుడు, అది దళితులైనా కావచ్చు, అది అప్పర్ కాస్ట్ పీపుల్ కావచ్చు, ముస్లిం మెన్ కావచ్చు, ముస్లిం విమెన్ కావచ్చు, అన్ని మతాల్లో కూడా డిస్క్రిమినేషన్ అగెయిన్స్ట్ విమెన్ అన్నది యాక్టివ్గా జరుగుతుందండి. ఈరోజు హిందూ మతంలో ఆడవారిని రజస్వాలలో ఉంటే మీరు రావద్దు అని అనటంతో ఆపుతున్నారు చాలా వరకు కదా. హిందూ పూజారిణులు మీరు ఎంతమందిని చూస్తున్నారు? ఇది లోపలికి వచ్చేవాళ్ళు. దేవుడికి పూజ ఎవరు చేయొచ్చు? మగవాళ్ళే చేయొచ్చా? సరే, దేవుడికి పూజ మగవాళ్ళే చేసేటట్టయితే ఒక్క 2 సెకండ్ల కోసం ఆ మగవాళ్ళే చేయొచ్చు అన్న మాట మీద ఉందాం. నువ్వు, నీ పిల్లలు, నీ మనవాళ్ళేనా? ఇంకెవరు చేయటానికి లేదా? దళితులు వచ్చి మేము దేవుడికి పూజ చేస్తామంటే మగవాళ్ళే. నువ్వెందుకు ఒప్పుకోవు? ఎందుకనంటే వంశపారపర్యంగా హక్కులు, ప్రివిలేజెస్, ఆస్తులు నువ్వు కాపాడుకోవాలి. నువ్వు అనాదిగా వస్తున్న ప్రెజుడిసెస్ని మతము, దేవుడు, ఆ గుడి పేరుతో ప్రొటెక్ట్ చేసుకోవాలి. మసీదు పేరుతో కూడా చేయాలి, చర్చ్ పేరుతో కూడా చేయాలి. చేస్తున్నాం. దీన్ని తేల్చుకోవడానికి కోర్టులో కేసు వేయటానికి అభ్యంతరం ఏం లేదు. ఏంటి? మతం పేరుతో డిస్క్రిమినేషన్ చెయ్యటాన్ని ఆపటానికి, మతం పేరుతో డిస్క్రిమినేషన్ని ప్రొటెక్ట్ చేయటానికి కాదు. దేవుని పేరుతో హక్కులు, దేవుడికి హక్కులు ఉన్నాయన్న నాన్సెన్స్ చెప్పడానికి కాదు. హక్కులు మనుషులకు ఉంటాయి. రాజ్యాంగం మనుషుల హక్కుల గురించి మాట్లాడుతుంది. ఏ మనిషి హక్కు కూడా మిగతా హక్కులకు వ్యతిరేకంగా ఉండటానికి లేదు. ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ అన్నది ఫ్రీడమ్ ఆఫ్ బిలీఫ్, దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ అన్నారు, ఫ్రీడమ్ ఆఫ్ బిలీఫ్. ఫ్రీడమ్ ఆఫ్ బిలీఫ్ ఇంక్లూడ్స్ ద ఫ్రీడమ్ నాట్ టు బిలీవ్. ఈ రాజ్యాంగంలో పౌరుల యొక్క ప్రాథమిక హక్కులతో పాటు పౌరుల యొక్క ప్రాథమిక విధులు ఏమిటో కూడా రాజ్యాంగం ఆదేశిస్తున్నది. ప్రతి ఒక్కడు సోషల్ రిఫార్మ్, సంఘ సంస్కరణ, సైంటిఫిక్ టెంపర్, విజ్ఞాన శాస్త్ర భావన, సోషల్ రిఫార్మ్, సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం, మానవవాదం ముందుకు తీసుకువెళ్ళాలని ఆ రాజ్యాంగమే చెప్పింది. బాబు గారు, రాజ్యాంగం ఏప్రిల్ 7 నుంచి ఈ విచారణ స్టార్ట్ అవ్వబోతోంది. ఈ శబరిమల వివాదానికి ఫైనల్ పరిష్కారం సుప్రీంకోర్టు బెంచి తీసుకొచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇది ఇలాగే కొనసాగుతుందా వాతావరణం? దాని పరిష్కారం కోర్టులు కాదండి, దాని పరిష్కారం ఆ మతస్థులు తీసుకురావాలి. ఇప్పుడు 117 టెంపుల్స్లో మమ్మల్ని రాణిస్తున్నారు,
118వ టెంపుల్కి మేము వస్తే మా మీద కేసులు పెట్టారు. ఇది అన్యాయం కదా అని హిందూ ఆడవారు చెప్పాలండి. ముస్లిములుగా మేము ఉన్నాము, మా దేవుడి మీద మాకు భక్తి ఉంది, ఆ భక్తిని మేము ప్రకటించుకోవటానికి మేము రావటానికి ఇల్లేదు అని మగవాళ్ళు అంటున్నారు. మాకు ఆ హక్కు ఇవ్వమని ముస్లిం ఆడవారు అడగాలి. ఇప్పుడు సోషల్ రిఫార్మ్ వేరు, లీగల్ ప్రొటెక్షన్స్ ఆఫ్ రైట్స్ వేరు. సమాజాన్ని సంస్కరించటము, చట్టం కొన్ని కట్టడులు చేయొచ్చు, కానీ ఆ సంస్కరణ ఆ మతస్థుల ద్వారానే వాళ్ళ నుండే రావాలి. చూడు, నన్ను తలాక్ 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 అనేసి బయటపడేస్తున్నాడు, నెలకి 130 రూపాయలు ఇస్తే అయిపోతుందంట నాకు భరణం, అంతకు మించి ఆయనకి బాధ్యత లేదంట అని కోర్టుకి ఎవరు వెళ్ళారు? హిందువులు వెళ్ళారా? కాదు, షాబాను అనే ఆవిడ వెళ్ళింది తనను వదిలేసిన భర్త పైన కేసు వేసి. అంటే మత సంస్కరణ మతం నుండి రావాలి. మానవ హక్కుల హననం జరగకుండా మతాన్ని కట్టడి చేయడం చట్ట ప్రకారం జరగాలి, కోర్టు ద్వారా జరగాలి. ఈ డిస్టింక్షన్ మనం మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆడవారు అపవిత్రం కాబట్టి వాళ్ళని ముట్టుకోవద్దు, వాళ్ళని చూడొద్దు, వాళ్ళని తాకద్దు, వాళ్ళని చూడొద్దు, వాళ్ళ శరీరంలో మలినం ఉంది అన్న మాట మంచి మాటనా? దీన్ని ఎవరు మార్చాలి? అట్లా మాట్లాడితే చట్ట ప్రకారం శిక్ష ఉండాలి, అట్లా మాట్లాడొద్దు అని ఇంట్లో చెప్పాలి. ఆ రోజు నీకు ఆహారం లేక నీకు తిండి లేదు పో అనాలి భార్యలు. వీట మాట్లాడతావా నా గురించి? ఆడపిల్లలు వాళ్ళ తండ్రుల్ని, వాళ్ళ తమ్ముళ్ళని, అన్నల్ని అడగాలి, ఏంట్రా ఇది, ఈ మాట అంటున్నావా నన్ను అని. అప్పుడు మారుతుంది సమాజం. ఇప్పుడు హిందువులందరూ కలిసి ముస్లింలు మార్చుదాము, ముస్లింలందరూ కలిసి హిందువులను మార్చుదాము అంటే అయ్యే పని కాదు. మన ఉద్దేశం ఏంటి? లడాయి పెట్టుకోవటమా? అందరి హక్కులు, అందరి విలువలు ఉన్నతంగా మారాలన్న ఉద్దేశమా? దాన్ని బట్టి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. తప్పకుండా కోర్టులో నా హక్కులు ఇవి అని మతస్థులు చెప్పాలి. నా హక్కులతో ఇంటర్ఫియర్ కావద్దు అన్న రిగ్రెసివ్ ఆర్గ్యుమెంట్ చెప్పటానికి కాదు నేను అనేది. భారతదేశం మతపరమైన రాజ్యం కాదు. మన రాజ్యాంగం మతపరమైన భావాలని, నమ్మకాలని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది? మిగతా మానవ హక్కులు ఇంటర్ఫియర్ కానంత వరకు. ఆ మాట కోర్టు చెబితే ఉపయోగకరమైన జడ్జిమెంట్. లేకపోతే ఇప్పుడు టెంపుల్ ల్యాండ్ కబ్జా జరిగింది వాస్తవం, చట్టం ఉల్లంఘన జరిగింది వాస్తవం, కానీ అది మటుకు అక్కడే కట్టాలి టెంపుల్ అని చెప్పిన జడ్జిమెంట్ కాకుండా సెటిల్మెంట్ చేసింది చూడండి సుప్రీంకోర్టు. అటువంటి పని ఇప్పుడు చేస్తే కొత్తదేం కాదు. ఇప్పుడు మనుధర్మశాస్త్రం కావాలని ఒక గ్రూపు, మా షరియా కావాలని ఇంకో గ్రూపు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత అనొచ్చో లేదో, చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు, నేను దేవుడి పాలన తెస్తాను అన్నాడు. ఎవరబ్బా మీకు ఈ హక్కులు ఇచ్చింది? మిమ్మల్ని రాజ్యాంగం ప్రకారం కొన్ని పాలసీస్ ఇంప్లిమెంట్ చేయమని మిమ్మల్ని ఎన్నుకుని మీకు ఒక ఉద్యోగం ఇచ్చారు ప్రజలు, ఆ పని చేయాలి నువ్వు. నేను రాజీవ్ గాంధీ పోయి నాగాల్యాండ్కి పోయి నేను ఇక్కడ క్రిస్టియన్ రాజ్యం తెస్తాను అన్నాడు. అసలు ఎవరు వీళ్ళందరూ? ఈ దేశాన్ని రాజ్యాంగం ప్రకారం నడపాలి. ఈ రాజ్యాంగానికి మతంతో సంబంధం లేదు, మతస్థుల హక్కులతో సంబంధం ఉంది. ఇది ఈ క్లారిటీ జడ్జిలకి ఉండదు అని నేను అనుకోను. ఇప్పటి వరకు చాలాసార్లు రాజ్యాంగం తరపునే కోర్టు నిలబడింది, అన్నిసార్లు కాదు. ఈసారి ఏం చేస్తారో చూద్దాం. ఎందుకంటే మొన్న మెట్లు దిగిపోయిన చీఫ్ జస్టిస్ గారు వాళ్ళ నాన్నగారు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేశాడు, ఈయన చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు తప్పులు చేశాడు. జడ్జిమెంట్ ఎలా ఇవ్వాలో తెలియక దేవుడికి ప్రార్థన చేశానన్నాడు.
నువ్వు గుళ్ళోగా ఉండాల్సింది, నువ్వు కోర్టులో కాదు. నువ్వు ఏ జడ్జ్మెంట్ ఇవ్వాలి అంటే రాజ్యాంగం ప్రకారం ఇవ్వాలి, ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్. ఈ మార్గం వదిలేసి పక్కన కవాతులు చేసే మతస్థుల చేతిలోకి న్యాయపరమైన విషయాల నిర్ణయం మనం వదలకూడదు. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. I have no hints that it will be against the constitution. I have no suspicions. But I think we should be cautious because the country's atmosphere, cultural, judicial, legislative, media wise atmosphere, is going against the ideals of the constitution.